అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 9 ఎకరాలు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు. తార్ రోడ్డుకి ఆనుకుని ఉంటుందండి. సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి 45 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 78 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఈ ఏరియా అనేది బాగుంటుంది, కూల్గా ఉంటుందండి, ప్రశాంతంగా. మనకి ఏరియా అంతా కూడా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. అలాగే వీడియోకి ముందుగా ఒక లైక్ చేయండి. ఇది విలేజ్, చిన్న విలేజ్ అండి. ఇదేనండి రైట్ సైడ్ మన సైట్ వచ్చేసి తారు రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. రైట్ సైడ్ ఇదంతా తారు రోడ్డు ఫేసింగే వస్తుంది. మన సైట్కి వచ్చేసి ఇక్కడతో క్లోజ్ అండి. ఈ దున్నిన పంట పొలం వల్ల వేరే వాళ్ళది. ఏరియా అంతా కూడా బాగానే ఉంటుందండి. మొత్తం 9 ఎకరాలు కూల్గా ఉంటుంది. మనకి 3 ఫేజ్ కరెంటు కూడా అవైలబుల్లో ఉందండి. ఏరియాలో బోర్లు తీసినట్లయితే 120 అడుగుల నుంచి 150 అడుగుల్లో 2.5 ఇంచుల వాటర్ అనేది మనకి వస్తుందని చెప్పడం జరుగుతుందండి. ఇది దున్నింది మన సైట్ కాదండి. ఏదైతే మీరు వీడియోలో కొద్దిగా జంగిల్ ఉందో ఇదేనండి మన సైటు. సాయిల్ అయితే మాత్రం ఇప్పుడు ఏదైతే మీరు చూసారో సాయిల్ దున్నిన సైటు ఈ విధంగా ఉంటుందండి. మొత్తం సాయిల్ అంతా కూడా మనకి మీరు ఏదైతే దున్నిన సైటు చూసారో ఆ సైటు లాగానే ఉంటుందండి. మొత్తం 9 ఎకరాలు. ఎకరం ధర వచ్చేసి మనకి 22 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. ఎకరం ధర వచ్చి మనకి 22 లక్షలు ఫైనల్ చెప్తున్నారు. చెప్పడం అయితే 25 లక్షలు చెప్తున్నారు. 22 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. తారు రోడ్డు సైటు మనకు వచ్చేసరికి తారు రోడ్డు సైటు. రేట్ అయితే బాగా రీజనబుల్ అండి. మీకైతే రేట్ రీజనబుల్. 3 ఫేజ్ కరెంట్ అవైలబుల్లో ఉంది. విలేజ్ నియర్ బై విలేజ్. అలాగే మనకి రీసర్వే కూడా అయిపోయిందండి. ఈ సైట్కి రీసర్వే కూడా అయిపోయింది. సేమ్ సాయిల్ ఉంటుందండి. మనకి ఏదైతే ఈ దున్నునుందో ఇది మీరు వీడియోలో చూస్తున్న సైటు కాస్త జంగిల్గా ఉందండి. అది మనకి ఏదైనా డోజర్ పెట్టినట్లయితే హాఫ్ డేలో క్లియర్ అయిపోతుంది జంగిల్ అనేది. భూమి అయితే చాలా మంచి భూమి అండి. అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు. అన్ని పంటలకి అనుకూలమైన నేలనే మనం చెప్పుకోవచ్చు అండి. ఎర్ర నేల అనేది వస్తుంది. పూర్తిగా మనకి ఎర్ర నేల అనేది వస్తుందండి. ప్రస్తుతం సైట్లో అయితే సైట్ అంతా ఖాళీగానే ఉందండి. అక్కడక్కడ మామిడి చెట్లు, అలాగే కొంత జీడి చెట్లు ఉన్నాయండి. అది అంటే ఫ్యూ లెక్క పెట్టుకోవడానికి అని ఒక 10 కూడా ఉండవండి. 4 ఎన్నో మామిడి చెట్లు, ఓ 2 కొబ్బరి చెట్లు, ఓ 2 జీడి చెట్లు అలా ఉన్నాయండి. మిగతాదంతా ఖాళీ అనే మనం చెప్పుకోవచ్చు. మిగతా భూమి అంతా ఖాళీ భూమే. దాదాపుగా ఖాళీ భూమి అనే చెప్పుకోవచ్చు అండి. 9 ఎకరాలు. ఎకరం ధర వచ్చేసి 22 లక్షలు ఫైనల్ చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే 21కి కానీ 22కి కానీ ఏదో ఒక రేట్లో మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి. క్లారిటీ అయితే మనకి ఇవ్వలేదు ఓనర్ గారు. 21 లక్ష కానీ 22 లక్షలకు కానీ ఎకరం భూమి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి. తారు రోడ్డు ఫేసింగ్ వస్తుంది. ఈ సైట్కి వచ్చేసరికి మనకి తారు రోడ్డు ఫేసింగ్ వస్తుందండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొబ్బరి తోటలు, మామిడి తోటలు, జీడి తోటలు, ఫామాయిల్ తోటలు, ఇలా సరుగుడు తోటలు అనేవి మనకి ఉన్నాయండి ఈ ఏరియాలో. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి సరుగుడు తోటలు అనేవి ఉన్నాయండి. బోర్లు తీసుకున్నట్లయితే మనకి 120 నుంచి 157 అడుగుల్లో 2.5 ఇంచీల వాటర్ అనేది వస్తుందండి. ఎందుకంటే మనకి పక్కనే బోర్లు అనేవి ఉన్నాయండి. ఈ సైట్కి దగ్గరలోనే ఇది విలేజ్ అండి. సీసీ రోడ్డుకి కూడా ఉంటుంది. ఈ చింత చెట్టు బార్డర్ అండి సైటు మంది. ఏరియా అంతా కూడా మనకి ప్రశాంతంగా ఉంటుంది. చిన్న విలేజ్ అండి ఇది.
విలేజ్కి ఆనుకొని ఉంటుంది. సైట్ వచ్చేసి మనకి ఇదేనండి. ఈ చింత చెట్టు నుంచి ఖాళీగా ఏదైతే కనిపిస్తుందో ఇదండి మన సైట్ వచ్చేసి. ఖాళీగా ఏదైతే కనిపిస్తుందో ఇదేనండి మన సైటు. విలేజ్కి ఆనుకొని ఉంటుంది. బార్డర్ అంతా క్లియర్గానే ఉందండి. బార్డర్కి అయితే ఇబ్బంది లేదు. అంటే గతంలో సరుగుడు తోట అనేది వేశారు. ఏరియా అంతా కూడా బాగానే ఉంటుంది. గ్రామాల్లో కదండి, గ్రామంలో కోడి పుంజులు అనేవి మనకి సౌండ్ అనేది వస్తుంది. ఏరియా అంతా కూడా మనకి బాగానే ఉంటుంది. పూర్తి వివరాలు అనేవి డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి. సైట్ ఎవరికైనా నచ్చినట్లయితే జెన్యూన్ బయ్యర్స్ ఉంటేనే కాల్ చేయండి. వాట్సాప్లో చాట్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి అందిస్తాను. ఏరియా అంతా కూడా మనకి ప్రశాంతంగా ఉంటుందండి. కాకపోతే కొద్ది లోపలికి వెళ్ళాలి. తార్ రోడ్ని ఆనుకొని ఉంటుంది. రీజనబుల్ ప్రైస్ అండి. చాలా తక్కువ రేట్ అనే చెప్పుకోవాలి. తార్ రోడ్ ఫేసింగ్తో ఎకరం 21-22 లక్షలతో మంచి ఇదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.